సో హలో గైస్, వెల్కమ్ టు ఆల్ హ్యాకింగ్ ఛానల్. ఈరోజు మన లైనెక్స్ సిరీస్లో డే 4. సో ఇక లేట్ చేయకుండా మనం మన లైనెక్స్ సిస్టమ్ని ఆన్ చేసుకుందాం. అయితే నేను ఆల్రెడీ ఆన్లోనే పెట్టాను ఇది. సో లెట్ మీ డూ ఇట్ యాజ్ ఫుల్ స్క్రీన్. ఎస్. సో ఇది వచ్చేసి మనకు ఇంట్రెస్టింగ్ కమాండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ లెట్స్ ఓపెన్ అవర్ టైమ్లో అండ్ నేను జూమ్ చేసుకుంటా. ఎస్. సో ఫస్ట్ టైం ఏదో చాలా రకాల మూవీస్లో చూస్తూ ఉంటారు. జస్ట్ లైక్ స్క్రీన్ పైన ఏదో మ్యాజిక్ జరుగుతున్నట్లు హ్యాకింగ్ చేసేప్పుడు ఇలా అన్నీ ఉంటాయి. సో దానికోసం మనకు ఒక సింపుల్ కమాండ్ అయితే ఉంది. ఎస్, సి మ్యాట్రిక్స్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఇట్స్ లుక్ ఇంట్రెస్టింగ్ అనమాట. సో దీని నుంచి మనకి ఇంతకు మించి ఏం యూస్ లేదు. జస్ట్ ఒక కన్నా ప్రాంక్ చేయడానికి అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు మీరు అంతే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కమాండ్. ఇంత సింపుల్. సో ప్రస్తుతం ఇది అవసరం నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. యా. సో ఇది జస్ట్ నార్మల్ ప్రాంక్ చేయడానికి అయిపోతుంది, బట్ ఇట్ షుడ్ లుక్ రియల్ లైక్ ఇన్ మూవీస్ అండ్ ఎక్సెట్రా. సో అలాంటి దానికోసం వీ హ్యావ్ వన్ మోర్ కమాండ్, దట్ ఈస్ హాలీవుడ్ కమాండ్. సో ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇవ్వగానే ఇట్ జస్ట్ లుక్ లైక్ మీరేం చేయకపోయినా మీరు ఏదో చేస్తున్నట్లు మీ స్క్రీన్ అనేది మొత్తము సేమ్ లుక్ లైక్లీ మూవీలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ మీరు ఎంటర్ ఇవ్వండి. ఎస్, సి. సో మీరు జస్ట్ ర్యాండమ్గా ఏదో డేటా అనేది క్లిక్ చేస్తూ ఉన్నా కూడా యా, ఇది జస్ట్ మీ ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా షో ఆఫ్ చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప అంతకుమించి దీని నుంచి మనకి ఏం యూస్ లేదు. జస్ట్ మీరు ర్యాండమ్గా డేటాని క్లిక్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇది ఆల్రెడీ ప్రీబిల్ట్ ఫంక్షన్. సో దీని నుంచి మీరు పెద్దగా చేసేది ఏమి ఉండదు. సో ఇలా జస్ట్ ర్యాండమ్గా డేటా అనేది టైప్ అవుతూ ఉంటుంది. దట్స్ ఇట్. జస్ట్ లుక్ లైక్ ఇన్ మూవీ అంతే. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ హాలీవుడ్ కమాండ్. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇది అవసరం లేదు కాబట్టి జస్ట్ నేను Ctrl+C ప్రెస్ చేయగానే ఇది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జిట్ ప్రెస్ చేయండి. ఎస్, డన్. నార్మల్గా మీ టెర్మినల్లోకి మీరు వచ్చేస్తుంది. ఇది జస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్కి మీరు షో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తే ఇది యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ యా, సో ఎప్పుడైనా you want to create a logo or a text in the terminal. సో అలాంటి టైంలో మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ఎస్. సో వేయడానికి మీకు డిఫరెంట్గా అనిపించేప్పటికీ ఇట్స్ ఏ కమాండ్. సో దీని ఫాంట్ వచ్చేసి నేను మోనో అండ్ సైజ్ ఒక 12 పెట్టుకుంటా. తర్వాత -F ఇచ్చి స్టైల్ నేను యా, నెక్స్ట్ మనకి ఏమైతే ప్రింట్ అవ్వాలో అది హ్యాక్. దట్స్ ఇట్. ఎప్పుడైతే మేము ఎంటర్ ఇస్తారు, సి మనకు ఒక బ్యూటిఫుల్ థీమ్తో మనం ఏదైతే టైప్ చేసామో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా విజిబుల్ వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తుంటే మ్యాక్స్ ఎప్పుడైనా గిటబ్ రిపోజిటరీస్ అలాంటి క్రియేట్ చేసుకున్నప్పుడు సో ఒక టూల్ రన్ అయ్యే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటాస్ప్లైటబుల్ ఉంది, MSF కన్సోల్. సో దీన్ని బ్యానర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారంటే జస్ట్ ఇట్ టేక్ ఏ few seconds. యా. సో మనం కొంచెం జూమ్ అవుట్ చేసుకొని సో ఎప్పుడైతే మీరు బ్యానర్ అని ఎంటర్ ఇవ్వగానే సి, సో ఇలాంటి బ్యానర్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం అంతే. సో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మెటాస్ప్లైటబుల్తో పని లేదు కాబట్టి నేను ఎగ్జిట్ ఇచ్చేస్తాను. అండ్ అగైన్ ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇవ్వగానే సి ఇలాంటివి మీరు కాపీ చేసుకొని జస్ట్ సింపుల్గా పేస్ట్ చేయొచ్చు. సో దీంట్లో మీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ అనేటివి ఉన్నాయి. ఎలా మీకు నచ్చిన ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ అనే కమాండ్ ఇచ్చేసి అంటే మీకు డిఫరెంట్ టైప్స్లో ఎలా చేయొచ్చు అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మనం దీన్ని సేమ్ ఇంకో విధంగా చేయొచ్చు. F వచ్చి నేను ఫాంట్ మ్యాక్స్ మోనోనే పెట్టుకోండి అండ్ సైజ్ మీ ఇష్టం. నేను ఒక 14 ఇచ్చుకుంటా.
అండ్ -f వచ్చేసి అది మెటల్ ఇద్దాం. అండ్ మీరు ఏమైతే టెక్స్ట్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారో అది. షట్, నేను ఒక కోట్ ఎక్స్ట్రా ఇచ్చాను. సారీ, మోనో 12 అనేది ఒక ఫోన్. సారీ. యా, సి ఇందాక మనకు వచ్చింది ఇది. ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్ అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్. సో ఇలాంటి ఫిల్టర్స్ ఇందులో చాలా రకాలు ఉంటాయి. యూ కెన్ యూస్ యాజ్ లైక్ యూ వాంట్. సో ఇది నాకు ఇలాంటివి ఏమీ వద్దు. సో నార్మల్గా మీరు టైప్ చేస్తే మీకు జస్ట్ లుక్ లైక్ బోరింగ్ వచ్చినట్టు వస్తుంది. సో ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. సో దీనికి కొంచెం ఫాంట్ అండ్ స్టైల్ మీద యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ కమెంట్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ కమెంట్స్. ఇప్పటివరకు మీకు అర్థమైందా రెస్పాండ్? ఓకే, లెట్స్ మూవ్ టు ద అనదర్ కమెంట్స్. సో మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా, అసలు రియల్ టైంలో హ్యాకర్స్ అనే వాళ్ళు ఎందుకు ఎవరు పట్టుకోలేదు, వాళ్ళ ఐపీ అడ్రస్ అని ఎందుకు తెలుసుకోలేదు అని? సో అలాంటి డౌట్ వస్తే ఈ వీడియో మీకోసమే, అండ్ ఈ కమాండ్ కూడా. సో దానికి మెనీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ యూజ్ చేసే కమాండ్ వచ్చేసి టార్. దే యూజ్ టార్ నెట్వర్క్ అండ్ ప్రాక్సీ చైన్స్ 4. ఎస్. సో మెయిన్లీ మనకి కమాండ్ నుంచి యూజ్ ఏంటంటే, సో ఎప్పుడైనా మీరు అనానిటీగా మీ ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు, సో అలాంటి టైంలో మీ ఐపీ అడ్రస్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసే కమాండ్ వచ్చేసి ప్రాక్సీ చైన్స్ 4. సో దీంట్లో మీకు కావాలంటే మీకు నచ్చినట్టు విధంగా దీన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో దానికి మీరు దీని కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. nano/etc ఇట్స్ ఎ ఫైల్ అండ్ ప్రాక్సీ chains4.conf. సో ఎంటర్ ఇవ్వగానే మీకు దీనికి రీరైట్ చేయడానికి మీకు సూడో పర్మిషన్ కావాలి. సో ఎంటర్ ఇచ్చాక ఎస్, యూ కెన్ సీ హియర్. సో నార్మల్గా నేను డైనమిక్ చైన్ అనేది పెట్టుకుంటాను. మ్యాక్స్ మీకు డిఫాల్ట్ వచ్చి స్టిక్ చైన్ ఉంటుంది. సో మీరు దీన్ని మోడిఫై చేయాలంటే జస్ట్ ఇక్కడ అది హ్యాష్ ఇస్తే ఇది మీకు లైక్ కామెంట్ అనుకోవచ్చు, అది మీకు ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మోడిఫై దీస్ టైప్స్. సో ఇక్కడ మీకు డైనమిక్ చైన్ ఉంది, స్టిక్ చైన్ ఉంది, రౌండ్ రాబిన్ చైన్ ఉంది అండ్ ర్యాండమ్ చైన్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ డిఎన్ఎస్ ఎప్పుడు ప్రాక్సీ డిఎన్ఎస్ ఆన్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మీ డిఫాల్ట్ డిఎన్ఎస్ అనేది తీసుకోదు. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ డిఫాల్ట్ ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు టచ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఇక్కడ మీకు కావాలంటే మీ ప్రాక్సీస్ని లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫార్మాట్ చూపించే చూడండి, మీరు ప్రాక్సీస్ని ఎలా యాడ్ చేయాలి అని. సో ఈ విధంగా దిస్ ఈజ్ ద యూజర్ నేమ్ అండ్ దిస్ ఈజ్ ద పాస్వర్డ్, లైక్ విచ్ టైప్ ఆఫ్ ప్రాక్సీ అండ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. సేమ్ ఈ ఫార్మాట్లో మీ ఇక్కడ కింద ప్రాక్సీ లిస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లైక్ ర్యాండమ్గా ఐపీ అడ్రస్ అనేది విత్ ఇన్ డిఫరెంట్ సెకండ్కి చేంజ్ అవుతూ ఉండాలనుకుంటే దానికి ఈ కమాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను ఏం చేంజ్ చేయట్లేదు. సో ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకన్నా ముందు ఫస్ట్ మనం టార్ నెట్వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నా టార్ నెట్వర్క్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అది నేను చెక్ చేయాలంటే దానికి మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చి సిస్టమ్ కంట్రోల్ స్టేటస్ టార్. ఓకే, నా టార్ స్టేటస్ అనేది ఇప్పుడు డిసేబుల్లో ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టార్ట్ చేయాలి. సో సేమ్ సిస్టమ్ కంట్రోల్ స్టార్ట్ టార్. దీనికి మనకి పాస్వర్డ్ కావాలి. సో మీరు మీ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసేయంటే యా, ఇప్పుడు మన స్టేటస్ చెక్ చేస్తే స్టిల్ డిసేబుల్డ్. ఓకే, రీస్టార్ట్ టార్. ఓకే 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 మనం దీన్ని డిసేబుల్ చేసాం. బట్ ఇక మీకు సిస్టమ్ స్టేటస్ అంటే ఇది యాక్టివ్లోనే ఉంది ఆల్రెడీ. యా 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 ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం. యా, ఓకే, లెట్స్ చెక్. మనం ఇప్పుడు ఒకసారి ప్రాక్సీ చైన్స్తో
ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్ల్ కమాండ్ యూజ్ చేద్దాం. ఈ కర్ల్ కమాండ్ అంటే ఏంటంటే నేను మీకు ఇప్పుడు త్వరలో చెప్తాను మళ్ళీ. సో ఎప్పుడైనా మీరు మీ ఐపీ అడ్రస్ చెక్ చేయాలనుకుంటే దానికి మీరు ఈ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఎస్, సి ఇది నా ఐపీ అడ్రస్ ఇప్పుడు ప్రస్తుతానికి బై యూజింగ్ టార్ నెట్వర్క్. సో ఒకసారి నేను రీస్టార్ట్ చేస్తాను టార్ నెట్వర్క్ని. ఓకే, అగైన్ మనం సేమ్ కమాండ్ ఇస్తే ఓకే టేకింగ్ సమ్ టైమ్. ఎస్, ఇక్కడ చూసాను నా ఐపీ అడ్రస్ అనేది ఇంతకు ముందు ఒకటి ఉంది, ఇప్పుడు ఇంకోటి ఉంది. అండ్ మీరు దీన్ని బాగా చేసాను, ఇట్స్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ విధంగా మీ ఐపీ అడ్రస్ని సింపుల్గా చేంజ్ చేసుకొని మీరు అనానిమస్గా ఏమైనా పర్ఫామ్ చేయొచ్చు. సో ఇట్స్ క్వైట్లీ ఏ కాంప్లికేటెడ్ వన్ ప్రాక్సీ చేంజ్ అనేది, బట్ నేను చాలా సింపుల్గా చెప్పేశాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నౌ యూ కెన్ ఆస్క్. సో ఇది అనానిమిటీలో మనకి ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ మ్యాక్ అడ్రస్ అనేది లీక్ అవుతుంది అనే డౌట్ మీకు వచ్చినప్పుడు అలాంటి టైంలో యూ కెన్ చేంజ్ యువర్ మ్యాక్ అడ్రస్ ఇన్ యువర్ లైనక్స్ సిస్టమ్. దీనికోసం మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి sudo మ్యాక్ చేంజర్ and hyphen I will give random and eth0. యా, సో ఇప్పుడు మీకు చూసంటే నా మ్యాక్ అడ్రస్ అనేది ఇప్పుడు కదండి నా మ్యాక్ అడ్రస్ ఇది, బట్ నేను ఇప్పుడు నా న్యూ మ్యాక్ అడ్రస్ వచ్చేసి చేంజ్ అయింది. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చానంటే ఇక్కడ యా, సో ఇక్కడ మీరు చూసంటే నా మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది ఇక్కడ. సి, సో ఇలా మ్యాక్ చేంజ్ అయ్యే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి ఉన్నాయి విత్ -h. యా, సో -v వర్షన్, -s ఫర్ షో, -e ఫర్ ఎండింగ్. సో కాదు, యా -a. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక న్యూ ఫీచర్, సేమ్ ర్యాండమ్ వెండర్ మ్యాక్ అడ్రస్ విత్ సేమ్ కైండ్ అండ్ -p ఫర్ పర్మనెంట్ అడ్రస్ అండ్ రీసెట్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాక్ అడ్రస్ చేంజ్ అనేది అయిపోయింది, మళ్ళీ మనకి మన ర్యాండమ్ మ్యాక్ అడ్రస్ కాకుండా మన ఒరిజినల్ మ్యాక్ అడ్రస్ కాబట్టి విత్ -p యూ కెన్ గెట్ ఇట్. సో ఇందాక నేను యూజ్ చేసిన ఫ్లాగ్ -r. లేదంటే మీకు ఏమన్నా లైక్ స్పెసిఫిక్ మ్యాక్ అడ్రస్ అలాంటివి కావాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు దాన్ని చేంజ్ చేసుకొని యూ కెన్ యూస్ ఇట్. సో మెయిన్లీ నెట్వర్కింగ్లో ఇది బాగా యూస్ అయ్యే ఒక టాపిక్, ఎందుకంటే నెట్వర్క్ సెక్యూరిటీలో రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్నిసార్లు మ్యాక్ అడ్రస్ మీద మాత్రమే పెట్టింటారు. అలాంటి టైంలో మీరు మ్యాక్ అడ్రస్ చేంజ్ చేసుకొని యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో టు గెట్ యువర్ నార్మల్ మ్యాక్ అడ్రస్ బ్యాక్ జస్ట్ -p ఇచ్చానంటే, సారీ మనకి దీనికి సూడో పర్మిషన్ ఇవ్వాలి. యా, సో ఇక్కడ చూసారంటే మీరు మనకి నార్మల్గా మళ్ళీ మన మ్యాక్ అడ్రస్ అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మీరు అగైన్ ifconfig అని ఇచ్చారంటే సేమ్ మన మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇంత సింపుల్గా మీరు మీ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ కమాండ్. అండ్ యా, వీ డిడెంట్ టాక్ అబౌట్ హిస్టరీ కమాండ్. సో ఇప్పటివరకు మీరు ఎన్నైతే కమాండ్స్ అనేవి టైప్ చేశారో అన్నిటి యొక్క దాని డీటెయిల్స్ అనేవి మీ ఇక్కడ నుంచి హిస్టరీ అనే కమాండ్ ఇచ్చాయంటే దాని నుంచి తెలుసుకోవచ్చు. -h ఇచ్చాయంటే -help. ఓకే, ఐ థింక్ హిస్టరీకి మనకు హెల్ప్ కమాండ్ లేదు, వీ కెన్ గో విత్ మ్యాన్. యా, సో ఇక్కడ చూసంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాగ్స్ కింద ఉంటాయి. రిమోట్ టైల్స్ అండ్ ఫైల్ నేమ్ కాంపోనెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆల్ దీస్ లేటర్. ఎస్, సో సింపుల్గా మనం ఇక్కడ క్యూ ఇచ్చామంటే క్విట్ అయిపోతాము. అండ్ ఇందాక జస్ట్ ఫ్యూ సెకండ్స్ బిఫోర్ మన ప్రాగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సో నేను ఇప్పుడు కర్ల్ కమాండ్ అనేది మీకు చెప్తా అన్నాను. ఓకే, కర్ల్. సో నార్మల్గా వచ్చినాయి. సో -help. సో కర్ల్ కమాండ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనము డైరెక్ట్ HTTP రిక్వెస్ట్ అనేది మనకి మోడిఫై చేసి మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సెండ్ చేసి రెస్పాన్స్ను రిసీవ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ప్రాగ్రెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఐ హ్యావ్ వన్ సెకండ్ ఇక్కడ
మనకి ఫ్రీగా ప్రాక్సీస్ అనేవి మనము స్క్రాప్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ ఏపీఐ, బయట అందరికి అవైలబుల్ ఉంటుంది. బట్ మ్యాక్స్ డెడ్ అనేది వస్తాయి, ఇవి మీరు చూసి వాడుకోవచ్చు. యా సో మనకి ఇక్కడ మన డెస్క్టాప్ మీద పెట్టుకుందాం. ఇది ఓపెన్ టర్మినల్ హియర్. ఎస్. సో మీరు జస్ట్ సింపుల్గా ఇది పేస్ట్ చేయగానే మీరు ఇక్కడ చూసంటే మనకి ప్రాక్సీ లిస్ట్ అనే ఒక ఫైల్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఎంటర్ ఇస్తారో మనకు ఆటోమేటిక్గా డిఫాల్ట్గా 2000 ప్రాక్సీస్ అనేది దీంట్లో ఉంటాయి నార్మల్గా స్క్రాప్ చేసేప్పుడు ఒక్కసారి. యా ఇలా 2000 ప్రాక్సీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ప్రాక్సీస్, మ్యాక్స్ డెడ్డే ఉంటాయి. సో మీ దగ్గర ఏమైనా ఒక పెయిడ్ ప్రాక్సీ చెక్కర్ అనేది ఉందంటే దాంతో మీరు దీన్ని చెక్ చేసి లైవ్ ప్రాక్సీస్ని యూస్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం చూపించినట్లు ప్రాక్సీ కాన్ఫిగరేషన్ ఫైల్లో మీరు దాన్ని కావాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు ఆ ప్రాక్సీస్ అన్నిటిని. సో దిస్ థింగ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ anonymity అయినా అవ్వచ్చు, సెక్యూరిటీ పర్పస్ అయినా అవ్వచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే క్లాస్. సో ఇప్పుడు వరకు మీకు అయితే కమెంట్స్ నచ్చాయో కామెంట్ చేసి మన వీడియోని ఒక లైక్ వేసుకోండి. సో ఈరోజు క్లాస్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా.